కోపం వల్ల వచ్చిందంట. ఎవరి మీద? ఆవిడ మీద. దేవుని స్తోత్రం. మనం కోపం వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళాలి? కోపం వస్తే మనకు వైరాగ్యం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మనకి అసలు షార్ట్ టెంపర్ ఎక్కువ అండి. నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదని కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కోపం గురించి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు నీకు డెడ్ లైన్ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నిద్రపోయే ముందు ఖాళీ చేసేసుకోవాలంట. లోపల ఎవరిని మూట కట్టుకుని పడుకోకూడదు. సాయంకాలంకి వెళ్ళా నువ్వేం చేయాలి? కోపం అంతా సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండకూడదు అన్నాడు ప్రభు. ఎఫ్ఎస్సి పత్రిక 4:26-27 వచ్చి తర్వాత చూడండి. దేవుని స్తోత్రం. కోపపడండి కానీ పాపం చేయొద్దు. యేసు ప్రభు చాలాసార్లు చాలామంది మీద కోపపడ్డారు. ఆయన కూడా శిష్యుల మీద కోపపడ్డారు. పరిసయ్యులు, సుంకర్లు, శాస్త్రులు, సద్దుకాయలు వీళ్ళందరినీ తిడతానే ఉంటాడు ఆయన. కానీ ఎప్పుడు కూడా పాపం చేయలేదు. ఎవరిని పట్టుకుని తనటాలు అలాంటివి చేయలేదు ఆయన. అయితే ఈమెకు కోపం వచ్చిందంట.